మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అసలు ఈ సినిమా మనం ఎందుకు చూడాలి? దీన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ప్రభు వ్లాగర్. అసలు మనమే మూవీ లవర్స్. సినిమా అంటే దానికి అర్థం పూర్తిగా మారిపోయింది ఈ రోజుల్లో. అసలు సినిమా అంటే ఇప్పుడు ఏంటో చెప్పమంటారా? ఒక స్టార్ హీరో, అతను ఉంటే సినిమా. ఒక పెద్ద బడ్జెట్ ఉంటే సినిమా, పెద్ద బ్యానర్ ఉంటే సినిమా, పెద్ద స్టార్ కాస్ట్ ఉంటే సినిమా. అదే సినిమా అని నమ్ముతున్నారు అండ్ అది ఒక్కటే సినిమా అనే భ్రమలో ఉన్నారు. కానీ సినిమా అంటే మీనింగ్ చెప్పమంటారా? ఒక కథ చెప్పటం, ఒక మంచి స్టోరీని విజువల్ గా చూపించడం, ఎగ్జాక్ట్ గా దాన్ని సినిమా అంటారు. సేమ్ అదే ప్యాటర్న్ లో రాబోతుంది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. దీంట్లో పెద్ద పెద్ద స్టార్స్ ఉండరు. ఇది ఆ టైప్ ఆఫ్ స్టోరీ కూడా కాదు. ఎప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ని పెట్టి సినిమాలు తీయాలంటే మంచి కథలు బయటికి రావు. ఆ స్టార్ స్టేచర్ కి తగినట్టు కథ ఉండాలి. అండ్ పెద్ద పెద్ద స్టార్స్ ని పెట్టినప్పుడు దానికి కొన్ని క్వాలిటీస్ అండ్ రూల్స్ ఉంటాయి. ఉన్నది యాక్చువల్లీ బిగ్ స్టార్ కాబట్టి ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఫ్యాన్స్ సంథింగ్ ఎల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది డెలివర్ చేయకపోతే చాలా హర్ట్ అవుతుంది. కానీ ఇది అలాంటి ఫిల్మ్ కాదు. ఇది ఒక న్యూ స్టోరీ అండ్ మిడిల్ ఏజ్ మెన్ దీంట్లో హీరో. అండ్ రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే సూపర్ గా ఉంది. డైరెక్టర్ చాలా బాగా ప్రెజెంట్ చేశారని అనిపిస్తుంది. ఈ టైప్ మిడిల్ ఏజ్ మెన్ పెట్టి సినిమాలు తీయడం అనేది అదర్ ఇండస్ట్రీస్ లో నేను చూస్తూనే ఉన్నా. కానీ మన ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఇంకా రాలేదేంటా అనుకున్నా, వచ్చేసింది. ఇప్పటి వరకు మన వాళ్ళు స్టార్ హీరోస్ ని పెట్టి సినిమాలు తీయడం చూశారు. కానీ ఇలా మిడిల్ ఏజ్ మెన్ పెట్టి సినిమాలు తీయడం, కథలు చెప్పడం ఎవరో చూడలేదు. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సో ఏదైనా కొత్తగా చెప్పినప్పుడు ఆడియన్స్ డెఫినెట్ గా అట్రాక్ట్ అవుతారు, ఎంగేజ్ అవుతారు. సో ఇక్కడ నుంచి ఎంతో కొంత మారబోతుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ డెఫినెట్ గా వస్తాయి. ఈ సినిమాకి చాలా అద్భుతాలు జరిగాయి. స్టోరీ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. కొత్త డైరెక్టర్ లక్ష్మణ్, పైగా స్టార్ కాస్ట్ పెద్దది కూడా కాదు. అయినా కూడా సుకుమార్ సపోర్ట్, బన్నీ సపోర్ట్ అండ్ సుకుమార్ గారి వైఫ్ తబితా సుకుమార్ సపోర్ట్ కూడా. ఇది మాత్రమే కాదు, మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక మంచి పని జరుగుతున్నప్పుడు కాదు, ఒక గొప్ప పని జరుగుతున్నప్పుడు అన్ని చేతులు కలుస్తాయంట. ఎగ్జాక్ట్ గా ఇక్కడ అదే జరుగుతుంది. యాక్చువల్ గా రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో రొట్ట సినిమాలే ఎక్కువ వస్తున్నాయి. అంటే 4 పాటలు 4 ఫైట్లు. అవి చూసి చూసి బోర్ కొట్టేస్తుంది ఆడియన్స్ కి. అలాంటి సినిమాలు చూస్తున్న ఆడియన్స్ కి ఇలాంటి కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త అప్రోచ్ చూసేసరికి ఒక రకమైన సర్ప్రైజింగ్ ఫీల్ అవుతారు, ఎంగేజ్ అవుతారు, ఫైనల్లీ ఎంటర్టైన్ కూడా అవుతారు. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి భయ్యా. హిట్ అయితేనే స్టార్ హీరోస్ కి కూడా కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. స్టార్ హీరోస్ అందరూ రాంగ్ అని నేను చెప్పను, కానీ కొంతమందిలో ఉంది నేను స్టార్ ని కదా ఏం తీసినా చూస్తారు అని. అది కాదు, అది కరెక్టే కాదు. కంటెంట్ ఈజ్ కింగ్. స్టార్ హీరోస్ కి ఆల్రెడీ స్టార్డమ్ ఉంటది. అలాంటి ఒక హీరో స్ట్రాంగ్ కంటెంట్ చెప్తే అది ఇంకెక్కువ మందికి రీచ్ అవుద్ది కదా. అలా ట్రై చేయొచ్చు కదా. ఈ సినిమాని మనందరం సక్సెస్ చెయ్యాలి. చేసినప్పుడే హీరోస్ మారుతారు. పెద్ద హీరోలకి బుద్ధి చెప్పాలి. అలాగే కొంతమంది డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళను కూడా ఈ సినిమా హిట్ అయితే, ఇలాంటి సినిమాలు ఎక్కువ హిట్ చేస్తే అప్పుడు వీళ్ళందరూ ఖచ్చితంగా రూట్ మారుస్తారు. అలాంటివి జరగాలని కోరుకుంటూ అండ్ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.